వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరులోని జిల్లా బాలభవిత కేంద్రంలో వాహన సదుపాయాన్ని ప్రారంభించిన ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న జిల్లా బాలభవిత కేంద్రంకు మానసిక సమస్యలు, అంగవైకల్యం కలిగిన చిన్నారుల రాకపోకల ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాన్ని నేడు బాలభవిత కేంద్రం వద్ద ప్రారంభించిన నిర్వాహకులు. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న బాలభవిత కేంద్రంలో చిన్నారుల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నేడు జిల్లా వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ ఉషా సుందరి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. మొదట ఆర్ఎంఓ ఉషా సుందరిని తమ కేంద్రానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎంఓ చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి వాహనాన్ని నేటి నుండి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఉషా సుందరి, డాక్టర్ దినకర్లు మాట్లాడారు. ఈ కేంద్రంలో అందిస్తున్న చికిత్సల ద్వారా ఎందరో మెరుగైన ఫలితాలు పొందుతున్నారని అన్నారు. నా పేరు డాక్టర్ బి ఉషా సుందరి అండి. ఆర్ఎంఓగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరులో వర్క్ చేస్తున్నాను. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది చాలా సంవత్సరాల నుంచి. దాని ఫంక్షనింగ్ ఏమంటే డిఫెక్ట్స్ 4 డిఫెక్ట్స్: డెఫిషియన్సీ, డిజబిలిటీ, డిసీజెస్, డిలేస్, అంటే పిల్లల డెవలప్మెంట్ డిలేస్. ఇవి తొందరగా ఐడెంటిఫై చేసి కన్సర్న్ స్పెషలిస్ట్లకు పంపించి దానికి తగ్గ చికిత్స జరిపించడం అనేది ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మన దగ్గర కూడా స్పీచ్ థెరపీ, తర్వాత పిల్లల్లో మైల్ స్టోన్స్ డిలే అవన్నీ ఇక్కడ చేస్తున్నారు. దీనికి సంబంధించి పీడియాట్రిషియన్ ఉన్నారు, తర్వాత మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ నుంచి సర్జరీస్ అంటే హార్ట్ డిసీజు, తర్వాత క్లిప్ ప్యాలెట్ అంటాం, అట్లా సర్జరీ అవసరమైనవి ఆ సర్జికల్ సెంటర్స్కి వీళ్ళు పంపిస్తారు. ఇవి ఫీల్డ్లో ఐడెంటిఫై చేసిన కేసుల్ని మన సెంటర్ వరకు తీసుకురావడం కోసం కొత్తగా వెహికల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ కేసులను ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు దానికి సంబంధించిన చికిత్సని అందించడము, లేదంటే అవసరమైన చోటికి వాళ్ళని గైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ అంబులెన్స్ స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అది. రోజు నుంచి దాని ఫంక్షనింగ్ ప్రారంభించడం జరిగింది. అందువల్లనే ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ దినకర్. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ చిన్నపిల్లల డాక్టర్ని. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే బాలభవిత కేంద్రంలో 11 మంది స్టాఫ్ ఉన్నారు నాతో పాటు కలిపి. సో ఇక్కడ అవైలబుల్ అయ్యే సర్వీసెస్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఆయన కూడా చిల్డ్రన్ స్క్రీన్ చేసి వాళ్ళ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందేమో చూసి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అట్లాంటివి చూసి తర్వాత నేను చూస్తాను, నా దగ్గరికి పంపిస్తారు. నేను వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ దగ్గరికి పంపిస్తాను. ఆమె ఆ బేబీని చూసి ఎగ్జామిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ బేబీని వినికిడి శక్తి ఎలా ఉంది అనే దానికోసం ఆడియాలజిస్ట్ దగ్గర పంపిస్తాం. సో ఆ పరికరాలతో వినికిడి శక్తి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వినికిడి శక్తి తక్కువ ఉంటే అది వాళ్ళకి కావాల్సిన సర్జరీ అంటే ఇక్కడ కోక్లియర్ ఇంప్లాంటేషన్ కానీ లేకపోతే ఇది హియరింగ్ ఎయిడ్స్ కానీ ఇప్పిస్తాం, ఉచితంగా ఇప్పించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. అక్కడ పళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అంటే పుచ్చిపళ్ళు, గారబట్టిన పళ్ళు ఇట్లాంటివి ఉంటే వాటికి తగిన చికిత్స ఇక్కడనే చేస్తారు. డెంటల్ చైర్ ఉంది, మెటీరియల్ ఉంది, డెంటల్ ఉన్నారు, డెంటల్ టెక్నీషియన్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి చేస్తారనమాట ఈ ప్రొసీజర్స్. తర్వాత మెడలు నిలబెట్టలేని పిల్లలు, కూర్చోలేని పిల్లలు ఇలాంటి వాళ్ళకి ఏమంటే నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరే పంపిస్తారు. ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ చేసి వాళ్ళు అర్లీగా వస్తే, ఎంత త్వరగా వస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళని నడిపించగలము, కూర్చోబెట్టగలము, మాట్లాడేదానికి స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత ఉంది, వాళ్ళకి ఐక్యూ ఎంత ఉందనే దానికోసం క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉన్నాడు. వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్టులు చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. అలాగే వాళ్ళ కళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడడానికి ఆప్టోమెట్రిస్ట్ ఉన్నాడు. 2 స్టాఫ్ నర్సెస్. సో ఇంతమంది కలిసి ఇక్కడ అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం. ఈ సర్వీసెస్
ఆత్మకూరు జిల్లా మొత్తం ప్రజలు కూడా ఉపయోగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను మా దగ్గరకు పంపిస్తారు. అందుకోసంగా ఒక వెహికల్ని ఈరోజు ఆర్ఎంఓ గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఆ వెహికల్ ఫంక్షన్ చేయడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా వెహికల్ ద్వారా అయితే ఇక్కడ లోకల్లో తీసుకురావడం బాగుంటుంది. మామూలుగా పిల్లలకి మందులకు కానీ ఇలా రాను ఖర్చులు చాలా ఎక్కువ ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఎందుకు ఇంట్లో ఉంటే బాగుంటుందనే ఇదిగా ఉంటున్నారు. ఏదైనా మీరు సాయం చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు వెహికల్ పెట్టడం చాలా సంతోషం. ఈరోజు ఇలా బండి పెట్టడం ద్వారా చాలా మంది రావడం పోవడం చేసి మా పిల్లలు మేము ఇంకా చేసుకున్నాం. పెట్టినందుకు చాలా సంతోషం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.